పద్మావతికైతే విక్కీ ఫోన్ చేస్తూ ఉంటాడు. విక్కీతో పద్మావతి, నేను వాష్రూమ్లోనే ఉన్నాను సారు, కూల్ డ్రింక్ మరకలు ఇంకా పోలేదు, కడుక్కొని వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్రమాదిత్య అయితే, సరే పద్మావతి, వేగంగా వాష్ చేసుకొనిరా, ఇక్కడ అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత విక్కీ అయితే అలా బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడు పద్మావతి వాళ్ళ బావతో ఉంటుంది. అది చూసి, అదేంటి మా బావతో పద్మావతి ఏం చేస్తుంది, మా బావ ఏం చేస్తున్నాడు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు మురళి అదే విక్కీని చూసి పద్మావతి భుజాల మీద చేతులు వేసి, ఎంత కష్టం వచ్చింది పద్మావతిని, కష్టం ఎవరికి రాకూడదని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు. పద్మావతి అయితే ఏం మాట్లాడకుండా తలదించుకొని అలా ఉండిపోతూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడు మా బాబాయ్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా పద్మావతి ఎందుకు నాకు అబద్ధం చెప్పింది, వాష్రూమ్లో ఉన్నానని చెప్పింది, ఎందుకు అబద్ధం చెప్పింది అని చెప్పి విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు. పద్మావతి అబద్ధం చెప్పి అక్కడ ఏం చేస్తుంది అని అలా చూస్తూ ఉంటాడు. మురళి అయితే ఇదే ఛాన్స్ అని పద్మావతి భుజాల మీద చేతులేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. పద్మావతి ఏం మాట్లాడకుండా చిరాగ్గా ఉంటుంది. అది చూసి విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి పద్మావతి ఏం చేస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు.